మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మతపరమైన స్వేచ్ఛ ఇచ్చింది. మనం పీఠికలోనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, వర్షిప్ అండ్ బిలీఫ్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ బిలీఫ్, మనం ఆరాధించడానికి కానీ దేవుణ్ణి నమ్మడంలో కూడా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని చెప్పడానికి వీలుగా మనం సెక్యులర్ అనే పదాన్ని పీఠికలో పొందుపరుచుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ఒక ఎన్నికయ్యే ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం అనేది ఒక జీవన విధానం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడు తన హక్కులు విధులు తెలుసుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా నివసించాలి అని నిర్దేశించడానికి డెమోక్రటిక్, భారతదేశం ఒక డిక్టేటర్ కాదు, ఒక నియంత్రణతో పొగడలతో ఉన్న దేశం కాదు, భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పడానికి పీఠికలో మనం డెమోక్రటిక్ అనే పదాన్ని చేర్చుకున్నాం. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. మనకు తెలుసు 2 రకాల ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రతి పౌరుడు ప్రత్యక్షంగా పాల్గొంటాడు. అది చిన్న చిన్న దేశాలు, స్విట్జర్లాండ్లో డైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అయితే మిగిలిన అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాకుండా పరోక్షంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు, నాయకుడు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాడు. ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో అధ్యక్ష తరహా పాలన, కేబినెట్ తరహా పాలన, పార్లమెంటరీ వ్యవస్థ 2 రకాలు ఉన్నాయి. అధ్యక్ష తరహా పాలనకి అమెరికా, ఫ్రాన్స్ మనం చెప్పుకోవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే మనం ఇంగ్లాండ్ నుంచి మనం భారతదేశ రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని మనం పొందుపరుచుకోవడం ద్వారా ఇక్కడ మనకున్న డెమోక్రటిక్ అనే పదం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని సూచిస్తుంది.